దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ అతనే బుక్ చేశాడు. సెరీన్ అతని కారులోనే కూర్చొనుంది. ప్రపంచంలో అన్నిటికంటే దారుణమైంది ద్రోహం సార్. దానికి ఒకటే శిక్ష, మరణం. అన్ని క్రైమ్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎలా వాడతారు అన్న దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ నాకు వచ్చిన స్టార్టింగ్ పాయింట్ శరణ్కు వచ్చిన జ్వరం. శరణ్ ఒక డ్రగ్ ఎడిక్ట్గా ప్రపంచాన్ని నమ్మించడానికి ట్రీట్మెంట్ అనే పేరుతో తనకు నేను డ్రగ్ ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రేమ అనే పేరుతో శరణ్ నాకు ఇచ్చిన దాన్ని నేను తిరిగి తనకిచ్చేశాను. ఇదిగో వెళ్తాను. ఒక క్రైమ్ నిర్ణయించడానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి: జరిగిన టైం, జరిగిన ప్లేస్, జరగడానికి గల కారణం. శరణ్కి నేను చేసిన ఫోన్ కాల్, హలో, నేను నిర్ణయించిన టైం. హలో, సరిగ్గా వినిపించట్లేదు. హలో శరణ్, బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడు. సిగ్నల్ సరిగ్గా లేదు. సరిగ్గా వినబడ్డం లేదు అని చెప్పి ఆ కంజెస్టెడ్గా ఉన్న బాల్కనీయే నేను చూస్ చేసిన ప్లేస్. హలో When perfect time meets perfect place, perfect crime happens. ఎక్స్క్యూజ్ మీ, శరణ్ అనే పేరుతో ఇక్కడ ఎవరైనా జాయిన్ అయ్యారా? సార్, మీరేనా మెల్విన్? ఎస్ సార్. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో ఉమ్మా క్యారెక్టర్? మ్యామ్, వెళ్ళలేదా? రాంగ్ పర్సన్ అట్ ద రాంగ్ టైం. అదే ఉమా. అంటే ఏంటి సార్? నా నెక్స్ట్ టార్గెట్ ఎంఎల్. కానీ ఇంతలోనే అతను అబ్రాడ్ వెళ్ళిపోయాడు. తిరిగి అతన్ని కలిసే అవకాశం ఉండదు అనుకుంటున్నప్పుడే ఈ గెట్ టుగెదర్ని ఆ భగవంతుడే నాకిచ్చాడు.
డియర్ ఫ్రెండ్స్, ఈ ఈవెంట్ ఫుల్ ఈవినింగ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మనందరికీ ఒక స్పెషల్ డే. ఇది ఒక వాక్ డౌన్ మెమరీలో ఉండిపోవాలి. మనతో ఒక యాంగ్ క్యూట్ బబ్లీ గర్ల్ ఉంది. మన అటెన్షన్ మొత్తం ఆవిడ మీద పెట్టాం. ఈ రోజు ఆవిడొక మోస్ట్ రన్అవుట్ పాపులర్ యాక్టర్స్ గా ఉన్నారు. Yes, you are right. మన జూనియర్ కాలేజ్ మేట్ ఉమా సత్యమూర్తి. Let's welcome on the stage. ప్లాన్ చేసింది జరగదేమో అని ఎంతగానో భయపడ్డాను. రేపు ఎంఎల్ వెళ్ళిపోతే ఇంకా లైఫ్లో అతన్ని నేను కలవను అని నాకు బాగా తెలుసు మేడం. నాకు తెలిసి నా దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి. either lose Emil forever or kill Uma too. I chose the second one. ఏంటి మెల్విన్, ఏమైంది? ఇంతకాలం కనపడని కథానాయకి ఉమా సత్యమూర్తి కేసులో చిన్న ట్విస్ట్. కనపడకుండా పోయిన ఉమా సత్యమూర్తిని ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ అయిన ఎంఎల్ కోరెన్ ని ఇద్దరిని కిడ్నాప్ చేసి చంపానని మెల్విన్ ఫిలిప్స్ ఒప్పుకున్నారు. ఆయన దగ్గర నుంచి అన్ని ఆధారాలను సేకరించామని పోలీసులు తెలియజేశారు. రాజీవ్, బాడీ దొరకగానే అందరూ వైలెంట్ అవుతారు. సో యూ షుడ్ బి వెరీ అలర్ట్. షూర్ మ్యామ్. ఎస్ రాజీవ్. మ్యామ్, మెల్విన్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. ఏమంటున్నారు? ఆ సంఘటన రాత్రి జరిగింది కాబట్టి ఆ స్పాట్ ఎక్కడో సరిగా గుర్తుపట్టలేనంటున్నాడు మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు? అందరూ వైలెంట్ అవుతున్నారు రాజీవ్. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఓకే మ్యామ్. ఓకే.